హాయ్ అండి. హలో అందరికీ. అస్సలు వంట రాని వాళ్ళైనా సరే చాలా ఈజీగా చేసుకునే రొయ్యల వేపుడండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఎక్కువ ప్రాసెస్ కూడా అవసరం లేదు. రెస్టారెంట్ స్టైల్లో చాలా రుచిగా ఉంటుందండి. ఇది ఉత్తిగా తిన్నా బాగుంటుంది, అలాగే రైస్లో కూడా చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం నేనైతే 1/2 కిలో రొయ్యలు తీసుకున్నానండి. ఇలా పెద్ద సైజులో ఉండే రొయ్యలు అయితే చాలా బాగుంటాయి. ఈ 1/2 కిలో రొయ్యల్ని శుభ్రంగా ఉప్పు, పసుపు వేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, 2 టీ స్పూన్ల మైదా పిండి, 2 టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రెష్గా దంచుకున్న 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకుని దీన్ని కూడా బాగా కలుపుకొని ఇప్పుడు ఒక గుడ్డు పగలగొట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఈ గుడ్డు మిశ్రమాన్ని కూడా రొయ్యలకి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. మనం వెంటనే చేసేసుకోవచ్చు అండి. ఇది పక్కన ఒక అరగంట పెట్టుకోవడం అలా ఏముండదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రై కోసం ఇలా ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మీడియం సైజు ఒక టమాటా తీసుకుని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, పొడవుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకునే రొయ్యల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. కలిపి వేసుకోకూడదండి, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుని వేయించుకోవాలి. చూడండి, చక్కగా ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే మనకి రొయ్యలల్లి కనిపిస్తాయి అన్నమాట. ఇలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం వరకు వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి తిప్పాలి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎగ్ వేసాం కదా, చాలా రుచిగా ఉంటాయండి, చక్కగా వేగుతాయి కూడా. ఇలా మొత్తం అన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్న తర్వాత మిగతావి కూడా నెక్స్ట్ బ్యాచ్ కూడా వేసి మిగతా రొయ్యలను కూడా ఇలా వేయించేసుకోవాలి. చూడండి, ఇవి కూడా చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లో మనం ముందు తీసుకున్న ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్లోంచి సగం పైన తీసేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ ఉంచుకుని ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసుకుని దోరగా మగ్గించుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చక్కగా మగ్గుతాయి అన్నమాట. మనకి గ్రేవీలాగా వస్తుంది, రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకుని వీటిని కూడా మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా. ఇప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు 1 టేబుల్ స్పూన్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మసాలాలు వేసిన తర్వాత మాడిపోతుందండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గిన తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలను వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ మసాలాలంతా పట్టే వరకు ఒక 2-3 నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి.
కలుపుకుంటూ బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం 2 రెమ్మలు కరివేపాకు వేసుకుని కలుపుకోవాలి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కరివేపాకు వేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకుని మళ్ళీ అంతా ఒక్కసారి బాగా కలుపుకుని కొత్తిమీర వేసిన తర్వాత ఇలా కలుపుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, చాలా కమ్మగా ఉంటుంది. ఇది ఉత్తిగా కూడా తినేయచ్చు అనమాట, అంత రుచిగా ఉంటుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా, చాలా రుచిగా ఉంటుందండి. నిజంగా చెప్తున్నాను, చాలా బాగుంటుంది. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చిందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది, ఎవరైనా చేసేసుకోవచ్చు ఈజీగా. నచ్చితే మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.